ఎటు నుంచి నీలోనికి నాలోనికి అహంకారం చొరబడుతుందో, we are not in a position to understand how the pride is creeping into our heart. మన హృదయంలోనికి అది ఎలా చొచ్చుకొని వస్తుందో మనం ఊహించలేం. వాక్యంతోనో దేవుని సహవాసంతోనో దేవుడిచ్చిన స్థానిక సహవాసంతోనో ఎక్కువ ఎడతెగని సాన్నిహిత్యం కలవారు దీన్ని గుర్తించగలుగుతారు, ఇందులో నుంచి బయటపడగలుగుతారు. లేకపోతే ఆ ప్రమాదంలోనే కుప్పకూలిపోతారు, ఎంతటి వాళ్ళమైనా సరే. ఉదయకాలం రాత్రి వస్తూ ధ్యానం చేశాను, ఆలోచిస్తూ వచ్చాను, ఒక కంక్లూషన్కి రాలేకపోయాను. అయితే నా ముందు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి నెగిటివ్ క్యారెక్టర్గా ఉండి పాజిటివ్ క్యారెక్టర్గా మారినవాడు. ఒక వ్యక్తి నెగిటివ్ క్యారెక్టర్గా ఉండి నెగిటివ్గానే ముగిసిపోయినవాడు. ఇద్దరు. వీరిద్దరి జీవితాల్లోనికి ఆ గర్వం ఎలా ప్రవేశించిందో ఒకటి రెండు మాటలు చూపించాలని ఆశపడుతున్నాను నేను. మీరు దయచేసి రండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. మొదటి వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా, ఆలోచించండి, రాజుకు వచ్చిన కలలు అతని కలవరానికి, నిద్ర పట్టకపోవడానికి కారణమయ్యాయి. అతనికి వచ్చిన కల కలవరం కలుగు చేసింది, నిద్ర పట్టనివ్వటంలా. విచిత్రం ఏమిటంటే ఆ కల ఏమిటో గుర్తులేదు. గుర్తులేని కల గురించి కలవరం ఏమిటి? జ్ఞాపకం రాని కల గురించి నిద్ర లేకపోవటం ఏంటి? ఒక్కసారి నిదానించి ఆలోచించండి. ఇప్పుడు అతగాడు తన కలను, కల భావాన్ని చెప్పగలవాడిని పిలవండి అన్నాడు. ఎలా సాధ్యమవుతుంది? సింపుల్ కామన్ సెన్స్. రాత్రి నా కల వచ్చింది నాగబాబు, కల ఏంటో చెప్తావా అంటే, రాత్రి నాకు కల వచ్చింది పాలి, కల ఏంటో చెప్పంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది ఫోన్లు చేస్తున్నారు టీవీ కార్యక్రమం చూసి, అయ్యగారు నిన్న రాత్రి నాకు ఈ కల వచ్చింది, దీని భావం చెప్తారా అని. వీళ్ళు ఎక్కువైపోయారు. చాలా ఇబ్బందిగా ఉంది వీళ్ళతో నాకు. నేనన్నాను, అమ్మా నేను అలాంటి కాదు, అయినా నీకొచ్చిన కలభావం దేవుడు చెప్తాడు, నన్ను అడగబాకు. కొత్త నిబంధనలో మధ్యవర్తులు ఎవరు లేరమ్మా, ప్రభువే చెప్తాడు, అడుగు కదా. అసలు కలలను గురించిన మీకు తెలుసా? వాళ్ళకొచ్చే కలలను బట్టి వాళ్ళు అహంకారులుగా మారుతారు, తెలుసా మీకు? బ్రదర్, నాకు అన్నీ దేవుడు ముందు చూపించేస్తాడు. ఏమొచ్చింది లోపలికి?
ఆత్మీయత పేరుతో కలలు నీ అంతరంగంలోనికి కలతనో కలవరానో నిద్ర పట్టనటువంటి స్థితినో తేవలసింది పోయి నీ అంతరంగంలోనికి గర్వాన్ని తెస్తాయి. నాకు అన్నీ దేవుడు ముందే చూపించేశాడమ్మా. నాకు చెప్పాను కదా, నీ గురించి కూడా పలానా చోటు జరగబోతుందని, జరిగేసింది కదా. ఒక మాట అంటాను, ఈజ్ ఇట్ ఫ్రమ్ గాడ్? నువ్వు అహంకారిగా మారడానికి దేవుడు కారకుడు కాడు. దేవుడు దీనత్వాన్ని నాలో చూడగోరుతాడు. ఆయన ప్రభు తాను అన్నారు, నేను సాత్వికుడను, నా దగ్గర నేర్చుకోండి మీరు. ఆయన మనకు నేర్పేది దీనత్వం. దీనత్వానికి వ్యతిరేక పదం గర్వం. ప్రైడ్ ఈజ్ అన్ ఆపోజిట్ వర్డ్ టు ద హ్యూమిలిటీ. గర్వం. ఆలోచించండి, తమకొచ్చిన, అందుకనే చూడండి పౌలు గారు వీళ్ళ గురించి రాస్తూ ఒక మాట అన్నాడు. లైవ్లో ఈ మాటలు వింటున్నవారు తిట్టుకుంటారని నాకు తెలుసు, కానీ తప్పదని చూపిస్తున్నాను, ఏం ఫీల్ కాకండి. కొలసి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధనేందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడనో మీ బహుమానమును అపహరింపనీయుకుడి. ఆగండి, ఇక్కడ తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఏమిటి దీని అర్థం? అది కల, దర్శనమో ఏదో వచ్చింది, నువ్వు చూచావు. అది ఎందుకు వస్తుంది? నిన్ను ఎంకరేజ్ చేయడానికి వస్తుంది, ఎదుటివాడిని ధైర్యపరచడానికి వస్తుంది. దాన్ని బట్టి మనం అతిశయించడానికి కాదుగా. ఏమన్నాడు ఆయన? సూచిన వాటిని గురించి అని కింద ఫుట్ నోట్ ఏం రాశాడు? చూడని వాటిని గురించి. రాత్రి నేను మా అమ్మని చూశాను అన్నాను అనుకోండి, మీరేమనుకుంటారు? చనిపోయి ఎంతకాలం అయింది? మా అమ్మని చూశానంటే కనపడిందా? రాత్రి కనపడింది. ఎక్కడ చూసావా? చూశానండి. నిజంగా చూసావా? కల్లో చూసా అంటే చూచావా? చూడలేదా? చూచినట్ట చూడనట్ట? ఇలాంటి వాటిని బట్టి ఉప్పొంగుతూ శిరస్సును హత్తుకొనని తనం ఏర్పడుతుంది అహంకారం వల్ల. వీఆర్ గోయింగ్ టు డిటాచ్ ఫ్రమ్ ద హెడ్, దట్ ఈస్ క్రైస్ట్, ద హెడ్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి శిరసైన ప్రభువుని హత్తుకొని దుస్థితి సూచిన వాటిని గురించి చూడని వాటి విషయమై ఉప్పొంగడం ద్వారా వస్తుంది. అంటే ఎలా క్రీప్ అయింది లోపలికి? మెల్లమెల్లగా నీ కళను ధృవీకరిస్తాడు ఆయన. కళ నెరవేరిందని ధృవీకరిస్తాడు ఆయన. ఆయనంటే యేసుప్రభు కాదు. ఇప్పుడు అతను ఎందుకు తక్కువ చేయాలని ఆయన అన్నా కదా. అతగాడు మెల్లమెల్లగా నీళ్ళు ఏం చేస్తాడో తెలుసా? కాన్ఫిడెన్స్ వస్తుంది, నాట్ ఫెయిత్. యు ఆర్ గోయింగ్ టు గెట్ కాన్ఫిడెన్స్ అబౌట్ యువర్ డ్రీమ్స్, విజన్స్, ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ వచ్చి వాక్యం ఏమైపోతుందో తెలుసా? వాక్యానికి తక్కువ స్థానం వచ్చేస్తుంది, వీటికి అధిక స్థానం వస్తుంది. ఇప్పుడు వాక్యానికి అధిక స్థానం ఇవ్వనివాడు శిరస్సును హత్తుకునేవాడా, శిరస్సు నుంచి దూరమైనవాడా? మీరే ఆలోచించండి. అంటే అపవాది నిన్ను నన్ను మోసం చేయడానికి ఎంత అవకాశం ఉందో. ఒక ఆమె ఒక దైవ సేవకుని అంది, అయ్యా నీకొస్తేనేమో నమ్ముతావా, ఎదటోడు ఎవడని చెప్తే నమ్మవా అంది. ఈ తరహా కూడా ఉంటుంది.
మంద మాత్రమే రేటు ఎదటోడు తప్పు అనుకునే భావం కూడా ఉంటుంది. ఇది కూడా అహంకారంలో భాగమే. మెల్లమెల్లగా మనల్ని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోద్ది. ఎక్కడ? ఊహల్లో, నాట్ ఇన్ రియాలిటీ. జ్ఞాపకం పెట్టుకోండి. సరే, ఇక్కడికి వద్దాం. నెబుకద్నెజరు గారికి కల వచ్చింది, కలవరం వచ్చింది, నిద్రపట్ల కలత. పిలిచాడు, అబ్బాయి నాకు కల వచ్చింది, అర్థం చెప్పండి అంటే, కల చెప్పండి అన్నారు. మర్చిపోయానయ్యా, కల కూడా మీరే చెప్పాలన్నాడు. బబులోనులో ఉన్న వాళ్ళందరూ తలలు పట్టు కూర్చున్నారు. అంతేగా, రాజుకి ప్రేమ వచ్చినా కష్టమేనంట, కోపం వచ్చినా కష్టమేనంట. రెండూ ప్రమాదమే. అర్థమవుతుందా? ప్రేమ వస్తే అనాలోచితంగా హామాను సింహాసనాన్ని అందరి సింహాసనం కంటే పెద్దది చేస్తాడు రాజు. ఎందుకు చేశాడు? నా ఇష్టం. కోపం వస్తే రాజు కోపమట మరణదూత అంట, సామెతల గ్రంథంలో రాసేటు. రెండూ కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నవాడు చాలా తెలివిగలవాడు. మనం చచ్చిపోవటం ఎందుకురా, చచ్చిపోతాం కానీ ముందు ఇశ్రాయేలు దేశం నుంచి తెచ్చేమే, వాళ్ళని ముందు పెడదాం. వాళ్ళని చంపిన తర్వాత మన దాకా వస్తారు ముందు వాళ్ళని. రాజకీయం ఎక్కడైనా ఉందన్నమాట. అప్పుడు దానియేలు గారు సహవాసాన్ని ఆశ్రయించాడు. మొత్తం నలుగురు ఆ సహవాసంలో కలిసి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత కృపగలిగిన దేవుడు దానియేలునకు స్పష్టంగా చూపించాడు. చూపించినప్పుడు సహజంగా మీరు ఆలోచించండి, ఇప్పుడు దానియేలు ఎక్కడ ఉంటాడు? ఏ స్థానంలో ఉంటాడు? రాజు మర్చిపోయాడు, ఎవ్వరూ చెప్పలేరు, తానొక్కడే చెప్పగలడు. నేనొక్కడే చెప్పగలడు. నేనొక్కడనే చెప్పగలిగిన వాడిని దేశంలో ఉన్నప్పుడు అయ్యా మాట్లాడండి, నేనెవరు? ఈ దేశ పరిపాలకునికి వచ్చిన దానికి అర్థం చెప్పగలిగిన వాడిని నేను ఒక్కడనే. ఇప్పుడు నేనెవరు? అతను కూడా నా దగ్గరికి రావాలి, లేకపోతే నేను వెళ్తే అతను విని అంగీకరించి నన్ను మెచ్చుకుని ఘనపరిచి నన్ను సన్మానించి నన్ను గొప్ప చేస్తాడు. నేనెవరిని? ఐఎమ్ సుప్రీం టు ఆల్ హ్యుమానిటీ ఇన్ దట్ నేషన్. కాదా? ఖచ్చితంగా కదా. కానీ దీనత్వం అనేది దానియేలులో ఎంత అద్భుతంగా కనపడిందో చూడండి మీరు. 30వ వచనం, 2వ అధ్యాయం 30వ వచనం. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. జాగ్రత్తగా వినండి. అతిశయం నుండి బయటపడే అద్భుతమైన పరిష్కారం దానియేలు దగ్గర మనం నేర్చుకోవాలి. గర్వం నుండి బయటపడేటువంటి సూత్రం, నియమం మనం దానియేలు వద్ద నేర్చుకోవాలి. ఏమన్నాడు ఆయన? ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అయ్యా, దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ మై విజ్డమ్. నా జ్ఞానాన్ని బట్టి కాదు ఇది ఇచ్చింది. నేను గొప్పవాడిని కాదు, నేనేదో మంచివాడిని కాదు, నేను శ్రేష్ఠుడని అంతకంటే కాదు. మనం అంటామా? అంటాం. మనకు కొంచెం తెలిస్తే ఎంతటి వాడైనా తక్కువ చేసి మాట్లాడతామా? మీకు ఓ పాఠం ఉండేదా? ద బోట్మెన్ అండ్ ద స్కాలర్ అనే పాఠం ఎప్పుడైనా చదివారా మీరు? పండితుడు పడవవాడు నది దాటించడం కోసం పడవెక్కాడట. పడవెక్కిన ఈ పండితుడు ఆ పడవవాడితో మాట్లాడుతున్నట్ట. ఏరాబాయ్, నీకు వ్యాకరణం వచ్చా అనంట. రాధయ్య గారు అనంట. చచ్చ
వ్యాకరణం రాదా? వ్యాకరణం రాకపోతే అరే రే పావు జీవితం పాడైపోయినట్టేరా. ఇంకొంచెం దూరం అవును, కానీ నీకు ఆయుర్వేద శాస్త్రం వచ్చురా? వైద్యశాస్త్రం రాదయ్య గారు. అదే రే రే ఆయుర్వేదం రాదా నీకు? అయితే సహజీవితం నాశనం అయిపోయినట్టారా. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అవును, కానీ రే నేను ఒక ప్రశ్న అడుగుతాను, నీకు సామాజిక శాస్త్రం ఏమైనా తెలుసా? తెలియదయ్య గారు. అరే రే ముప్పావు జీవితం అయిపోయిందిరా నీది. నీకు వ్యాకరణం రాదు, వైద్యశాస్త్రం రాదు, సామాజిక శాస్త్రం రాదు, ఈలోగా సుడిగుండం వచ్చిందంట. అయ్యా నాకేమి రావు, కానీ మీకు ఎన్నో వచ్చా అని అంట. వచ్చాను. అయ్యా మీకు ఈత శాస్త్రం వచ్చా అని అంట. రాదన్న అంట. అయితే మీ నిండు జీవితం వేస్టేనండి, నేను దూకి వెళ్ళిపోతున్నాను. తీసుకెళ్ళగలడు, కానీ తీసుకెళ్ళడం. గర్వం అంత ప్రమాదకరమైంది. మనల్ని హెచ్చిస్తుంది. మనంతటి వాడు లేడు అనే భావాన్ని మనలోకి తెస్తుంది. ఎదటివాడిని తక్కువగా చూడడానికి కారణమవుతుంది గర్వం, అహంకారం. మీకు నేను ఆ గర్వం ఎలా కనపడుతుందో కొన్ని మాటలు చూపిస్తాను, నాతో పాటు రండి. ఇక్కడే ఆగుదాం, అప్పుడే వెళ్ళకండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. పన్నెండవ వచనం. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి ఆగండి. అహంకారం ఎక్కడ కనపడుద్ది? అహంకారం ఎక్కడ కనపడుద్ది? నేను చాలా దీనుణ్ణి అనుకుంటాం కదా, కనపడగానే చూస్తాం. ఎవరు మన చూపుల్లో తెలిసిపోద్ది మనం ఎలాటోడం. ఆ చూపు నీలో ఉన్న అహంకారాన్ని బయటపడుద్ది. మీరు చూసారా? అయ్యగారు నడిచొస్తుంటే లేచి నిలబడాలి, నిలబడకపోతే ఫేస్ చేసి ఉంటారు కదా మీరు. కూర్చోండి అంటాడు ఊరికినే, కానీ లేదాక నిలబడే ఉండాలని ఉంటుంది మనసు. వెళ్తాడు, తిరిగి చూస్తాడు కూర్చున్నాడేమోనని కదా. మన చూపులు మన అహంకారాన్ని చూపిస్తాయి, స్పష్టంగా చెప్తాయి ఎంత గర్విష్ఠులో మనం. కనిపెట్టలేని ఉంటాం. సామాన్యమైన అనుభవం ఉన్నవాడే గుర్తించగలడు కదా. పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ వద్దులేండి ఈ సంబంధం అన్నారు. ఏమండి అన్న, ఏం లేదు, వాళ్ళ అమ్మని చూసాము, ఆమె ప్రవర్తన మామూలుగా లేదు అసలు. ఈ పిల్లని చూసాము, అమ్మో ఈ పిల్ల చూపుల్లోనే చాలా అహంకారం ఉందండి బాబు, వద్దండి. నేను అబ్జర్వ్ చేయలే, ఎవరో అబ్జర్వ్ చేయకపోవచ్చు. కోడల్ని తెచ్చుకునే అత్తమామలు మాత్రం అబ్జర్వ్ చేశారు. వాళ్ళ అమ్మ ప్రవర్తనలో కనిపించిందంట, ఈ పిల్ల చూపుల్లోనూ కనపడిందంట. అవునా? విశ్వాసి కంటి చూపు అహంకారయుక్తమైన అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితం. నేను మీరేమి అనుకోను అంటే ఒక మాట చెప్తా. మనకంటే మంచోళ్ళు రక్షించబడని వాళ్ళలో ఉంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకంటే మంచోళ్ళు, మనకంటే యథార్థపరులు, మనకంటే దయాగుణం కలిగిన వాళ్ళు, మనకంటే ప్రేమ కలిగిన వాళ్ళు, అమ్మా నాన్నల్ని మనం ప్రేమించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ప్రేమించేవాళ్ళు ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని మనం ఎలా చూస్తాం? మీరు ఎలా చూస్తారు?
అన్యులు బ్రదర్ అండు. ఎవరంట అన్యులు బ్రదరు? అన్యులంటే మనకు చెందినోళ్ళు కాదు, పరలోకానికి చెందినోళ్ళు కాదు, నరకానికి చెందినోళ్ళు. అసలు మన చూపు ఎలా ఉంటుంది? ఇదివరకు పక్కన కూర్చుంటే తెల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళు నలిగిపోయిన ఇస్త్రీ లేని మన చొక్కా చూసి ఎలా చూస్తారో, రక్షించబడ్డామని చెప్పుకుని రక్షించబడని వారి మీద జాలి పడవలసిన వాడు వాళ్ళని అన్యులుగా చూసేటువంటి తక్కువ చూపుందే, అందులో అహంకారం లేదా? ఒకే ఆత్మ, ఒకే శరీరం, రక్తం యొక్క గ్రూపులు వేరే ఉండొచ్చు, ఒకే స్వభావం, వ్యత్యాసం ఏమిటి? ఒకప్పుడు నువ్వు అదే, ఒకప్పుడు నేను అదే. ఇప్పుడు వాళ్ళ విషయంలో మన చూపు, వాళ్ళు మన మాట వినకుండా పోవడానికి కారణం తెలుసా మీకు? చూపులలో అహంకారం స్పష్టంగా కనపడుతుంది. 2 చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. అహంకారముగా మాటలాడుట. అహంకారం మన మాటల్లో కనపడుతుంది, చూపుల్లోనే కాదు, మన మాటల్లోనే కనపడుతుంది. మన ఇంటికి ఒక అతను వస్తాడు. వచ్చేవాడు, ఈ మధ్యలో రావట్లే, మళ్ళీ వస్తాడేమో, నేను గుర్తు చేసుకున్నాక వచ్చేవారం వస్తాడేమో తెలియదు. మరి వచ్చి ఆమెని కొంచెం అన్నం పెట్టరమ్మా, అతను ఎవరో ఆమెకు తెలియదు, అతను ఎక్కడోడో తెలియదు. సంచోడు పట్టుకుంటాడు, లోపలికి వచ్చేస్తాడు, కుర్చీ వేసుకుంటాడు, కూర్చుంటాడు, అన్నం పట్టుకురా అంటాడు. పాపం చక్కగా అన్నం తీసుకెళ్ళి పెడద్ది. తినేసిన తర్వాత అక్కడే చాపేసుకుని పండుకుంటాడు. నిద్రపోయి లేచిన తర్వాత అమ్మ 10 20 వెళ్ళాలి. చాలాసార్లు ఈమెను చూసినప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఇంత ఎంటర్టైన్ చేస్తుందని. అన్నం పెట్టు అమ్మ, ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా, వేరు మో కొంచెం అన్నం పెట్టు. అతనేమైనా రాయలసీమ వాడా? వాళ్ళ భాష అలా ఉంటుంది, వాళ్ళ మాండలికంలో అది ఉంటుంది. కృష్ణవాడు, అది కూడా జంక్షన్ పక్కూరు. డబ్బులు త్వరగా ఇమ్మని వెళ్ళాలి. ఏం దాచిపెట్టేవా? ఆ మాటలో ఏం కనపడుతుందో తెలుసు? అహంకారం. విశ్వాసి తన మాటలలో అహంకారాన్ని స్పష్టంగా బయటపెడతాడు. మన మాట మన అహంకారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పట్లేదు నేను, తర్వాత చెప్తాను. కానీ అహంకారం బయటికి ఎలా కనపడుతుందో చెప్తున్నాను. చూపుల ద్వారా స్పష్టంగా కనపడుద్ది, మాటల ద్వారా స్పష్టంగా కనపడుద్ది. మన మాటలు, ఏదో ఇక్కడ ఉన్నాను కానండి, ఇక్కడ ఉండవలసిన కాదు నేను. నీ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటావు? ఎక్కడ ఉంటానని అనుకుంటున్నావు? అంటే దేవుడు ఇక్కడ ఉంచటం ఆయన తప్పు చేశాడా? ఒక సేవకుని గురించి సంఘ పెద్దలు ఇలా అన్నారు. ఏమనుకోకండి, ఆ సంఘ పెద్దలు బాధపడద్దు, సేవకులు తిట్టుకోవకండి. స్థానిక సహవాసానికి వస్తే నాకే విలువ ఉంటలా. నేను బయటికి వెళ్తే అసలు నేను రావడం పండగగా భావిస్తారు. నాకు రెడ్ కార్పెట్ పరుస్తారు. అసలు నా కోసం ఎంత పరిగెత్తుకుంటా వస్తారో.
నాకు అక్కడ నుంచి స్థానిక సహవాసానికి రావడం అని అంటే మాత్రం అండమాన్ జైలుకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏముండదు, స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు. అవునా? చచ్చ ఇటువంటి వాళ్ళ మధ్యన సేవ. ఆయన అన్నాడు, నిర్దయాత్ములకు సేవకునిగా నేను నియమించానన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? బానిసలకు నన్ను రాజుగా చేశాడు అనుకుంటున్నావు. ప్రమాదం కదా. మనుష్యులు మనలను ఘనపరచటం వల్ల గర్వం అద్భుతంగా మనలోకి వస్తుంది. గర్వం మనలోకి ప్రవేశించడానికి మనుషులు వారు చేసే మాట, ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఆలోచించండి, కల వచ్చింది, కలకి భావం తెలియలేదు. అప్పుడు దానియేలు గారు వచ్చాడు. వచ్చినవాడయ్యా అందరికంటే జ్ఞానవంతుడని కాదు. చూడండి, ఇప్పుడు వెళదాం మళ్ళీ అక్కడికి. దానియేలు గ్రంథం రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడెను. అంటే తెలియజేసింది దేవుడు. నేను ఎవరిని? ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ రోగం ఏమిటో నిర్ధారించిన సిటీ స్కాన్కి ఎప్పుడైనా దండేశారా? ఎందుకని? తెగ ఫీల్ అయిపోతాం. అమ్మో, డబ్బులు మామూలుగా తీసుకోలేదండి, చెవులకి ఏం అడ్డం పెట్టలేదండి, అమ్మ బాబోయ్ అసలు వాళ్ళ ట్రీట్మెంట్ చాలా దారుణంగా ఉందని. కానీ రోగం ఎక్కడ బయటపడింది? అక్కడేగా. మరి ఆ మిషన్కి ఏం చేయాలి మనం? ఏమండి, మన ఆత్మీయ సంబంధమైన రోగాన్ని వాక్యం ద్వారా చూపించిన వాడు కూడా కేవలం ఎలాంటోడు? ఆ మిషన్ లాంటివాడేగా, ఇన్స్ట్రుమెంటేగా. అది మర్చిపోయి ఈ ఘనత నాకు రావాలి, వీళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి. బయట అంటే పాపం వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వింటారు వెంకటరత్నం వర్తమానం. వాళ్ళకి ఎందుకు బాగుంటుంది? చెప్పండి. వాళ్ళ సేవకుడు మాట విని 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 అలవాటైపోయి బోరు కొడదు. ఆయనే ఇక్కడికి వస్తే మాత్రం మీరు ఇంకా బాగా వింటారు. వాస్తవం అది. నేను అక్కడికి వెళితే వాళ్ళు ఎలా వింటారో అతను ఇక్కడికి వస్తే మీరు అలాగే వింటారు, అనుమానం ఏం లేదు. కానీ మనుషులు చూపించిన అభిమానాన్ని బట్టి నేను గొప్పవాడిని ఫీలింగ్కి వస్తే అహంకారం అడుగుపెట్టడానికి ఎంతో టైం పట్టదు. ఇట్ క్రీప్స్. ఎంత లోపలికి వచ్చేస్తుందంటే ఊహించం. మా సమాధానాన్ని అడగండి. తలుపు తీసి లోపలికి రాగానే అసలు ఆమె ముఖం ఒక రకంగా అయిపోద్ది. కారణం ఏంటి తెలుసా? ఆమె గదిలో, ఏసీ గదిలోకి వెళ్ళిపోయి మన నోయలు పండుకుని ఉంటుంది. తలుపేసి వచ్చానండి, ఎట్టొచ్చింది లోపలికి, మీరేమన్నా తీశారా అంటది. అది మాత్రం హాయిగా పండుకొని ఉంటుంది ఏసీ గదిలో. కోపం వచ్చేస్తుంది. ఊహించని విధంగా అది వచ్చింది. చిన్నది కాదు, మళ్ళీ అది 25 కిలోలు బరువు ఉంది అది కదా. కానీ గర్వానికి పెద్ద బరువు ఉన్నట్టు కనపడదు. కానీ నిన్ను ఆశాంతం ఆత్మీయతలో శూన్యం చేసేటట్టు లోపలికి అనూహ్యంగా అడుగు పెడుతుంది. దానియేలు అంతరంగంలోనికి గర్వం రాలా. కారణం ఏంటో తెలుసా? తనకు తెలిసి కాదు, దేవుడు తెలియచేయడం వల్ల. తన కొరకు కాదు, రాజు కొరకు. నేను కేవలం సాధనాన్ని. ఈ సంగతి దానియేలు గుర్తించాడు, గ్రహించాడు గనుక అతడు గర్విష్టి కాల. అవునా? చెప్పిన సంగతి ఏమిటి చూడండి. ఏమన్నాడు? 38వ వచనం చివరి భాగం. తామే ఆ బంగారు శిరస్సు. తామే ఆ బంగారు శిరస్సు. ఇప్పుడు నెబుకద్నెజరు ఎవరు? మీరు మాకేం తెలియదు అన్నట్టున్నారు.
ఇదంతా చెప్పనా? మళ్ళీ రాజుకు వచ్చిన కళ అంతా చెప్పనా? కళ భావం అంతా చెప్పమంటారా? మనకు టైం లేదు, అయిపోవచ్చింది. అప్పుడే 11:05, 11:30కి ముగించాలి కదా. ఇంక 25 నిమిషాల టైం ఉంది. ఒక క్షణం ఆలోచిద్దాం. అది మానవ చరిత్ర అంతటినీ దృశ్యీకరించిన ఒక ప్రతిమ. మానవుని చరిత్ర ఆరంభం నుండి ముగింపు వరకు, తల మొదలుకొని పాదాల వరకు ఇది ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్రలో తలమానికమైనటువంటి వాడు ఎవడు అంటే హెడ్, తలే కదా. అది ఏ సామ్రాజ్యం? బాబిలోన్. ఆ శిరస్సు నువ్వే, బంగారు శిరస్సు నువ్వే రాజా అన్నాడు. ఇంకా తర్వాత వెండి, ఇత్తడి, రాగి, మట్టి, ఇనుము ఇవన్నీ కిందకి. ఇప్పుడు మనం పాదాల దగ్గర ఉన్నాం. మట్టి, ఇనుము పొసగనటువంటి డెమోక్రసీ అంటాం. డెమోస్ అనే పదానికి వీక్ అని అర్థం. పాదాల దగ్గర ఉన్నాం మనం. ఈ శిరస్సు నువ్వే రాజా అన్నారు. అవునా? అనగానే 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దురాయను మైదానములో దాన్ని నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పునై ఉండెను. ఆగండి. ఎందుకు? నువ్వే ఆ బంగారు శిరస్సు అనగానే తన మనసు ఏమైంది? ఎవరు చెప్పిన మాట? దేవుడే చెప్పాడు. స్థానం ఎవరిచ్చారు? స్థానం ఎవరిచ్చారు? నీకు ఆ ఇంటిలో భార్యగా ఉండే స్థానం ఎవరిచ్చారు? తండ్రిగా ఉండే స్థానం ఎవరిచ్చారు? కుమారునిగా ఉండే స్థానం ఎవరిచ్చారు? నీ అంతటి నువ్వే తెచ్చుకున్నావు కదా. నా అంతటి నేనే తెచ్చుకున్నా. దేవుడిచ్చాడు. ఈ స్థానం ఇచ్చింది దేవుడు. ఈ స్థానం ఆయన ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఒక మాట అంటానండి, ఎవరైనా బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ బాధ్యతలు ముగించేంతవరకు భయంతోనూ జాగరూకతతోనూ నమ్రతతోనూ మనం పనిచేయాలి. అంతేగా. నాకు గనుక అప్పగించారని పెత్తనం చేయొచ్చా? నాకు గనుక అప్పగించారని అందరూ నాకు నమస్కారం చేయాలనుకోవచ్చా? అందరూ నాకు లోబడి ఉండాలనుకోవచ్చా? అంటే నీకిచ్చిన స్థానం నిన్ను అందరికంటే నేను అధికుణ్ణి, అందరూ నాకు నమస్కారం చేయవలసిన స్థాయిలో నేనున్నాను. అహంకారం దేవుని స్థానంలోకి నేను తీసుకెడుతుంది. నేను అనదగినవాడు దేవుడు ఒక్కడే. ఆకాశం మీద శాశ్వతంగా పేరు రాసుకోగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఏ కట్టడం మీదైనా తన పేరు శాశ్వతం. మీరే రాసుకోండి వెనకాల ఎదర ఏమని, వెంకటరత్నం నిలయం అని. ఓ 15 సంవత్సరాల తర్వాత అది ఎవరి నిలయం అవుద్ది? మాట్లాడండి. అప్పుడు ఎవరుంటారు? ఎవరికి తెలుసు? అవునా? చెప్పలేంగా. ఇప్పటికీ కనపడుతుంటాయి ఆనంద నిలయం అని. కానీ వాళ్ళు చూస్తూ ఉంటే దాని లోపల ఏముంటాయో తెలుసా? గొడవలు, అల్లర్లు, కొట్లాట్లు, కోర్టు కేసులు. ఒకప్పుడు పెట్టుకున్నాడు ఆనంద నిలయమైన ఆయన, ఇప్పుడు అది కొట్లాట్లకి నిలయం అయిపోయింది కదా. దాని మీద నీ పేరు, ఆయన పేరు ఆనందం, అందుకు పెట్టుకున్నాడు. కానీ ఉంటుందా? అది ఉండదు. దేవుని పేరు రాయండి, శాశ్వతంగా ఉంటుంది, యుగ యుగాలకు నిలిచి ఉంటుంది, భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ఉండకుండా ఉండడానికి ఏం లేదు. మన పేర్లు ఉండవు. వీఆర్ నాట్ పర్మనెంట్. దేవుడు మాత్రమే శాశ్వతమైనవాడు. శాశ్వతుడైన దేవుడు నీకు ఆ స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానం నీ అంతరంగంలోనికి అహంకారానికి తెచ్చి అందరూ నాకు లోబడి ఉండాలి, అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నాకు విధేయత చూపించాలి, అందరూ నన్ను ఘనపరచాలి అనుకోవడం అహంకారం యొక్క ఓ డిగ్రీ.
ప్రైడ్ యొక్క డిగ్రీ సామాన్యంగా ఉండదు. అవును, అసలు గర్వం ఎక్కడ పుట్టింది? అపవాది అంతరంగంలో పుట్టింది. వాడు ఇలా అనుకున్నాడట, నేను ఆ సభాపర్వతం మీదకి ఎక్కిపోదును, మహోన్నతునికి పైగా నా సింహాసనం వేసుకుంటాను అన్నాడు. ఆయనేమో సృష్టికర్త, ఇతనేమో సృష్టించబడినవాడు సృష్టికర్తకు పైగా సింహాసనాన్ని వేసుకుంటాడట. మీరే ఆలోచించండి, నేను ఇక్కడ నిలబడ్డా, ఇక్కడ సింహాసనం వేసుకుని కాళ్ళు పెడితే ఎక్కడుంటాయి? అహంకారం అంటే చెప్పనా, నేను దేవుని తల మీద నీ పాదాలు పెట్టే పని. నాకు ఓ చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు. తమ్ముడు చాలా తెలివిగలడు, అన్న తెలివిగలడు కాదు. అస్సలు తెలివి తక్కువడు కాదు, తెలివిగలడు కానీ తమ్ముడని తెలివిగలడు కాదు. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మనకు తెలుసు, మనం గ్రహిస్తాం ఏమని, వాళ్ళ తమ్ముడే తెలివిగలడని. ఏదైనా సందర్భం వచ్చి మనం తమ్ముడిని పిలిచి, నాయనా ఈ పని చెయ్యి, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అంటే, అన్నయ్యతో చెప్పండి, నాకంటే అన్నయ్య మంచిగా ఆలోచిస్తాడు. మా అన్న పెద్దోడు. ఏం చేశాడు అతను? నువ్వు గుర్తించావు తమ్ముడు తెలివిగలడని, ఇంటి అందరికీ తెలుసు తమ్ముడే తెలివిగలడని. కానీ అన్న స్థానాన్ని చెప్పండి, ఉన్నతంగా చూపించగలగడం అనేది దీనత్వం. మనల్ని మనం ఉన్నతంగా చూపించుకోవడం అనేది అహంకారం. ఇది క్రైస్తవ నియమం కాదు. మీరు ఒకని కంటే ఒకడు, అదేమిటి చెప్పండి? దీనత్వ నియమం అది, ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమిలిటీ అది. కానీ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాం మనం. పొరుగువాని కంటే మనం శ్రేష్ఠులు అనుకునే స్థాయికి వెళ్ళిపోయాం. అందుకనే మన ప్రతిమలు పెట్టే పరిస్థితి చేస్తున్నాం, మనల్ని విగ్రహాలుగా మార్చుకుంటున్నాం. ఇతరులందరూ మన నమస్కారం చేయాలనుకుంటున్నాం. దేవుని మహిమను దొంగిలించే ప్రయత్నం ఇది, మర్చిపోకండి. ఇది అహంకారం యొక్క క్లుప్త వివరణ. అయితే అహంకారం ఎలా బయటకు వస్తుందో నేను మీకు చెప్తాను, దయచేసి చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. గుర్తించండి ప్లీజ్ హియర్ మీ. అపహాస్యం అంటే అర్థం ఏంటి? హాస్యం వేరు, అపహాస్యం వేరు. హాస్యం వేరు, అపహాస్యం వేరు. హాస్యం అంటే క్రింద నుండి ఫ్యామిలీ ప్రేయర్కి పైకి వస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత వరుసగా కూర్చుంటారు. ఉదయం 1 గంట ఉంటాను వాళ్ళతో నేను, ఇక మధ్యాహ్నం పైనే ఉంటాను. నేను చదువుకోవడం, రాసుకోవడం, ఈ పనిలో ఉంటాను. మళ్ళీ 3 గంటల ఆ ప్రాంతంలో కిందకి వెళ్తాను ఒక్కోసారి, లేకపోతే వాళ్ళే పైకి తెస్తారు నా ఇడ్లీ స్నాక్స్. రాత్రికి వస్తారు. రాగానే నేను చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? టార్గెట్ ఎవరో తెలుసా నాకు? మా భార్య. ఏరా చిన్నోడా, ఏంటి మీ అమ్మాయి వాళ్ళ భలే సంతోషంగా ఉందే అంటాను. ఆమెకేం అర్థం కాదు పాపం, ఎందుకంటున్నాను.
నిజమేనా, చాలా సంతోషంగా ఉందంటే అంటది నా పెద్ద కూతురు. ఈ అమ్మాయి తెల్లబోయి అలా చూస్తుంది. ఏమోలే పాపం, తమ్ముడేమన్నా ఫోన్ చేశాడేమో అంట. నిజమేనా, చేశాడు పొద్దునే అంటది. వాతావరణాన్ని బరువుగా కాకుండా అది అలకన చేయడానికి హాస్యం ఉపయోగపడుతుంది. కానీ అపహాస్యం అంతరంగానికి గాయం చేస్తుంది. ఎదటి వాణ్ణి తక్కువ చేసి మాట్లాడేటువంటి హాస్యోక్తి ఉందే, అది అపహాస్యం. అపహాస్యానికి నేను ఉదాహరణ చెప్పను, మీకే తెలుసు. చాలామంది రకరకాలుగా అపహాస్యం చేస్తారు. నువ్వు నిలబడిన దాన్ని అపహాస్యం చేస్తారు, నువ్వు మాట్లాడిన దాన్ని అపహాస్యం చేస్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇంటికి వెళ్ళి, ఇదిగో ముల్లర్ గారు ఎలా మాట్లాడతారో తెలుసా, చార్లెస్ గారు ఎలా మాట్లాడతారో తెలుసా, కిషోర్ గారు ఎలా మాట్లాడతారో తెలుసా, పెద్దనాన్నట్టు మాట్లాడతాడో తెలుసా, ఇమిటేట్ చేస్తారు. ఇమిటేట్ చేసేటప్పుడు వాళ్ళ ఇమిటేషను పర్ఫెక్ట్గా ఉంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు కావాలని మేము పలికేటువంటి మాటల్లో కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి, ఎవరి ప్రసంగంలోనైనా పర్యాయ పదం వచ్చే అవకాశం ఉంది, లేదని చెప్పడానికి లేదు. మా చార్లెస్కి ఒక పర్యాయ పదం ఉంది. 5 నిమిషాల్లో ఆ పర్యాయ పదాన్ని 10 సార్లైనా వాడతాడు. మనం చూసినట్టయితే అంటాడు. మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ కుర్రాడు అదే పదాన్ని పదే 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 అంటున్నాడు అనుకోండి, అపహాస్యం అది. దట్ ఈస్ నాట్ ఇమిటేషన్. అతన్ని తక్కువ చేయడం. ఇలా తక్కువ చేసి మాట్లాడే ప్రతి పదం అపహాస్యానికి సంబంధించింది. అపహాస్యం ద్వారా మన అహంకారం బయటకు వస్తుంది. తరువాత చూద్దాం, చూడండి. తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు. ఆగండి. ఇవన్నీ కంటిన్యూషను. ధనాపేక్ష వచ్చిందా, బింకాలు వస్తాయి. బింకాలు వచ్చినాయా, అహంకారం వస్తుంది. అహంకారం నుంచి దూషణ వస్తుంది. దూషించడం అనేది అహంకార యొక్క లక్షణం. నువ్వు దూషించే విధానాన్ని బట్టి, నువ్వు చేసే కువిమర్శను బట్టి నువ్వు అహంకారం అనే సంగతి అర్థమవుతుంది. నీ విమర్శలు, నీ దూషణలు. దూషించడం అనేది ఎవరిచ్చారండి హక్కు? మనకి భారతదేశంలో రాజ్యాంగం ఉంది, స్వేచ్ఛ ఉంది, వాస్తవమే. కానీ స్వేచ్ఛకు అదుపు లేదా? అదుపు లేని స్వేచ్ఛను ఏమంటారు? విశృంఖలత్వం అంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫ్రీడమ్. మీకు తెలుసా ఈ సంగతి? అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వేరైపోయి స్వాతంత్రాన్ని ప్రకటించేసుకున్నారు. యుద్ధాలు జరిగిన తర్వాతలేండి, స్వాతంత్రాన్ని ప్రకటించేసుకున్నారు. ఎవరో కుర్రాడు గేదెలను కాస్తున్నాడు. కాసే కుర్రాడికి తెలిసింది అమెరికాకు స్వాతంత్రం వచ్చిందని. అంతే. గేదెలను కాసే కుర్రాడి చేతులు ఏముంటుంది? చరణకోల ఉంటుంది, కర్ర ఉంటుంది, కర్రకి ఓ తాడు ఉంటుంది, తాడు చివర 2 వారు ముక్కలు ఉంటాయి. 5
అని. వెంటనే వాడంట ఆ చివర ఏది చెన్నాకోల చివరన వారు ముక్కలు చేత్తో పట్టుకుని ఇలా ఇలా తిప్పుతా వస్తున్నాడంట. అది వెళ్ళి ఒకటి ముక్కు తగిలింది. ఏంటి నువ్వు చేసింది ఏంటని అంట. స్వాతంత్రం వచ్చిందో అన్నాడంట. అప్పుడు అతను చెప్పాడు, బాబు నీ స్వాతంత్రం నీ చేతి వద్ద ఆరంభమై నా ముక్కు దగ్గర ఆగిపోవాలి. అది స్వాతంత్రం. దెర్ ఇస్ ఎ లిమిట్ టు ద ఫ్రీడమ్, దెర్ ఇస్ ఎ లిమిట్ టు ద క్రిటిసిజం. గుర్తించండి, విమర్శ తప్పు కాదు, కువిమర్శ తప్పు. సద్విమర్శ ఎప్పుడు అభినందనీయమే, సద్విమర్శ ఎప్పుడు స్వీకరణ యోగ్యమే. మీరు విమర్శించిన విమర్శ ఇఫ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్, దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్, యు ఆర్ గోయింగ్ టు బి పనిష్డ్ బై ద లార్డ్. దేవుని చేత మనం తప్పనిసరిగా శిక్ష విధించబడతాం. జ్ఞాపకం పెట్టుకోండి. అపహాస్యం ఎలాగో దూషణ కూడా అలాగే. దూషణ అనేది అహంకారంలో నుంచే వస్తుంది. మీకు ఈ సంస్కృతి తెలియదు, మాకు తెలుసు. చిన్నప్పుడండి ఆడవాళ్ళండి రోడ్ల మీదండి అబ్బా తిట్టుకునేవాళ్ళండి. అరే రే 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 భలే ఉండేది. ఇద్దరు ముసలోళ్ళే, బహుశా ఇద్దరు వదిన మరదలు అయి ఉంటారు. వాళ్ళిద్దరూ రోడ్డు మీద తిట్టుకునేవాళ్ళండి. అసలు ఆ పరిభాష ఉందే వినడానికి చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. కానీ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. మా నాన్న అనేవాడు, రే బాబు రారా రారా, వాళ్ళు బొడ్డుకు మసి రాసుకున్నారులే రారా అంటాడు అనేవాడు. నాకు అర్థమయ్యేది బొడ్డుకు మసి రాసుకోవటం ఏంటని. ఎక్కడ మసి రాసుకున్నా ఊడొద్దంట, ఇక్కడ మసి రాసుకుంటే ఊడదంటది. స్నానం చేస్తే తప్ప ఊడదు. వాళ్ళు బొడ్డుకు మసి రాసుకున్నారా అంటే అంటే కదిపితే గొడవంట, మాట్లాడితే గొడవంట, వెళ్తా మనం ఒకవేళ పక్కకి తిరిగితే గొడవంట. బుద్ధి తక్కువై సరిగ్గా అప్పుడే ఉమ్మొచ్చావా అయిపోయేవి. మీరు చూసారా ఇలాంటి వాళ్ళని? మొట్టమొదటి మున్సిపల్ ట్యాపులు వచ్చినప్పుడు జరిగినాయి. బిందులు చొట్టలో నేను ముందంటే నేను ముందు, నువ్వు ఎక్కడదా నువ్వు ఇక్కడ రాటాకి, ఇవన్నీ అంటే ఆలోచించండి. దూషణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి నా స్నేహితుడు కథ చెప్పాడు. ఇద్దరు సన్యాసులు ఉన్నారట. అప్పట్లో క్రైస్తవ సన్యాసులు ఉండేవాళ్ళు. ఎర్లీ సెయింట్స్లో సన్యాసం ఉండేది. అంటే వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకోకుండా ప్రభు సువార్త చెప్పడానికి మనం వెళ్తే ఎన్ని ఆటంకాలని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరంట గుహలో ఉన్నారంట. ఇద్దరు వాళ్ళకి లోకంలోకి వెళ్తుంటే పోట్లాడుకునే వాళ్ళని చూస్తూ ఉంటే సరదాగా అనిపించేదంట. అసలు మనకి సరదా లేదు, పాడలేదు. క్రైస్తవులు సరదా ఏంటండి? ముసలోళ్ళగా కూర్చోవటం, మోకరించడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఏదో పెద్ద డిగ్నిఫైడ్గా నడిచెళ్ళటం ఏం బాగలేదంట వాళ్ళకి. ఓ రోజు అనుకున్నారంటే కాసేపు ఇద్దరం పోటాడుకుందామా అనుకున్నారు. ఇద్దరం పోటాడుకుందామా, సరే పోటాడుకుందాం. ఎలా పోటాడుకుందాం? ఏం లేదు, నేను ఆ రాయి తెచ్చి గుహలో పెడతా, నేను కూర్చుంటా, నువ్వు రా వచ్చి ఈ రాయి నాదను, నేనంట నాదంట అంట, ఈ రాయి గురించి తగు వేసుకుందాం, రైట్ అలాగే అని వచ్చి కూర్చున్నాడంట. ఆడొచ్చి రైట్ లే ఈ రాయి నాదన్న అంట. నీదా అయితే కూర్చో అన్నాడంట. మార్పు చెందిన స్వభావానికి దూషణకు ఆస్కారం ఎక్కడ? మార్పు చెందని వానికి దూషణకు ఆస్కారం ఉంటుంది.
If you are a born again person, there is no possibility of scolding. నువ్వు దూషించడానికి అవకాశం లేదు, ఉండదు. నువ్వు దూషణ పదం పలుకుతున్నప్పుడు నీ అంతరంగంలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. ఆయన నువ్వు ఆర్పేసిన వాడు అవుతావు. మీరే ఆలోచించండి ఒకసారి. మంచిది. ఇక్కడి నుంచి మళ్ళీ దానియేలు గ్రంథం దగ్గరికి వద్దాం రండి. నాలుగవ అధ్యాయం 2వ వచనం. మహోన్నతుడుకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచిక్రియలను మీకు తెలియచేయుటకు నా మనసు కలిగెను. ఆయన సూచిక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వతము, ఆయన ఆధిపత్యము తరతరములు ఉండును. ఎవరితను? నెబుకద్నెజరేనా? హీ బికేమ్ ఎ వర్షిప్పర్. ఆరాధకుడయ్యాడు, ఆరాధించాడు. ఎప్పుడు ఆరాధించాడు? అగ్నిలో నరుగులు చూశాక ఆరాధకుడయ్యాడు, ఆరాధించాడు. ఆరాధించాడంటే అర్థం ఏంటి? యాక్సెప్టెడ్ గాడ్ అనేగా. అంతేకాదు, మీరు ఆశ్చర్యపోతారు. 28వ వచనం చూడండి. వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవుని నమస్కరించియు ఏ దేవునికి సేవించక ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనములో కానీ రాష్ట్రములోనే కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మేషకు అబెద్దునుగొని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును. శాసనం వచ్చింది. ఏమని? దేవుణ్ణి దూషించారా, మీ పని అయిపోయింది, మీ ఇల్లు పెంట కుప్పగా మిగులుద్ది, జాగ్రత్త అని శాసనం రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఆరాధించాడు. అవునా? అంతేనా? కానీ ఆరాధించిన వాడి అంతరంగంలోనికి అహంకారం ఎలా అడుగుపెట్టిందో చూడండి మీరు ఒకసారి. 4వ అధ్యాయం 29-30 వచనాలు. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని గదా అని. అబ్బా, ఎలా వచ్చింది లోపలికి? ఎలా వచ్చింది? ఆ రోజు రాజాంతఃపురం మీద ఉన్నాడు. బహుశా కోటగోడ మీద తిరుగుతున్నాడేమో. అంతఃపురం మీద చూశాడు. ఎంత పెద్ద పట్టణం, ఎంత విశాలమైన రోడ్లు, ఎంత చెప్పశక్యంగానంతటి శిల్ప సౌందర్యం కలిగిన ఓ మహానగరం. ఎవరు కట్టించారు ఇదంతా? ఎవరు? మాట్లాడండి. నేనేగా. అంతేకాదు, చూడండి. నా 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 3 సార్లు, నేనని ఒకసారి. ఎక్కడనుకున్నాడు?
తనలో తాను అనుకున్నాడు. ఆలోచించండి, కనిపించే దానిని బట్టి నీ అంతరంగంలోకి వచ్చే ఆలోచన ఉందే, అది నిన్ను గర్విష్టం చేస్తుంది. మీరే ఆలోచించండి. ఏ బిల్డింగ్ అయినా ఎంతకాలం ఉంటాం మనం? కట్టినోడిని ఎంతకాలం ఉంచాం? బిల్డింగ్ కట్టినోడిని ఎంతకాలం ఉంచాం? హౌస్ ఓపెనింగ్ రోజున బట్టలు పెట్టి ఇంకెప్పుడు రావద్దని చెప్పాంగా. అంతేగా, మళ్ళీ ఇంకెందుకు వస్తాడు? ఇల్లంతా కట్టాడు, 3 స్టైర్లు కట్టాడు. ఆ రోజున పిలిచాం, మా మేస్త్రి గారు, మా వడ్రంగి మేస్త్రి గారు, మా పంబలర్ మేస్త్రి గారు, మా ఎలక్ట్రికల్ మేస్త్రి గారు, అందరికీ బట్టలు పెట్టాం. తర్వాత చెప్పండి, మళ్ళీ వస్తారా? ఏదైనా పాడైతే రావటమే కానీ ఇక్కడ రారు. కట్టినోళ్ళని ఉంచాం, కట్టించుకున్న నువ్వు ఉంటావా? ఎంతకాలం ఉంటావు? నీ వారసులు ఉంటారా? ఎంతకాలం ఉంటారు? చెప్పండి. పెద్ద పెద్ద భవనాలు కట్టిన రాజులేరి తమ అంతఃపురం లోపల వజ్రాలను పొదిగిన రాజులేరి రాత్రిపూట ఆ వజ్రాలు ప్రకాశించి బ్రహ్మాండమైన వెలుగు, నూనెతో పని లేదు వాళ్ళకి. ఇప్పటికి వెళ్ళి చూస్తే ఆ వజ్రాలు పీకేసిన గుంటలు కనపడుతుంటాయి అక్కడ. ఏరు వాళ్ళంతా కనిపించరే? ఏరి ఆ రాజులు. వాళ్ళు కట్టిన సామ్రాజ్యాలు ఇంకా ఉన్నాయి కదా కూలిపోయి. ఎక్కడున్నారు వాళ్ళు? అరేరేరే, నువ్వు కట్టించుకున్నది దేవుడు అనుకూల పరిస్థితి, అంతేనా? యెహోవా కట్టించనేలా ఎడల, అవునా? కట్టించుకోగలిగాము అంటే ఎవరు కట్టించారు? మనం. దాన్ని చూసాడు, ముందే చెప్పాడు, నీకు ఇలాంటి మనసు వస్తుంది, చివరికి గడ్డి మేయాల్సి వస్తుందని ముందే చెప్పాడు. ఎవరు? దేవుడు చెప్పాడు. దాని ఆన్సర్ కూడా చెప్పాడు, దాని జవాబు కూడా చెప్పేశాడు జరుగుద్దని. అయినా సరే, హెచ్చరించినా సరే, భయం కలిగి దీనత్వాన్ని కొనసాగించుకోవలసిన వ్యక్తి అంతరంగంలోనికి కనిపించిన కట్టడం అహంకారానికి కారణమైంది. అందుకే అంటాడు, కొందరు ధనాన్ని బట్టి అతిశయిస్తారట, కొందరు అందాన్ని బట్టి అతిశయిస్తారంట, కొందరు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారంట, మరికొందరైతే తమకు కలిగిన తెలివితేటలను బట్టి అతిశయిస్తారంట. కానీ ఎన్ని ఇచ్చింది ఎవరు? లేదులే, మనం తెచ్చుకున్నాం. అవునా కదా? మనమేనా? అవును. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. సరిగ్గా ఇంత ఎత్తు ఉండాలని నేనేమన్నా అనుకున్నానా? చెప్పండి. ఎంత ఎత్తు ఉండాలని ఇలా అనుకున్నానా? అనుకోలే. రైట్. ఇలాంటి గొంతు కావాలని అనుకున్నానా? అనుకోలే. అవునా? ఇలా రాయడానికి శక్తి సామర్థ్యాలు నేను సంపాదించుకోవాలనుకున్నానా? అనుకోలే. ఇవన్నీ ఎవరిచ్చారు? మీకెవరిచ్చారు? మీ నిపుణత ఎక్కడిది? మీ టీచింగ్ సామర్థ్యం ఎక్కడిది? మీకున్నటువంటి క్వాలిటీస్ అని ఎక్కడివి? మీకున్న టాలెంట్స్ ఎక్కడివి? మీకున్న గిఫ్ట్స్ ఎక్కడివి? ఇవన్నీ ఎవరిచ్చారు? నీకు ఆ స్థానం ఎవరిచ్చారు? నాకు ఈ స్థానం ఎవరిచ్చారు? మనల్ని నూతన సృష్టిగా చేస్తే ఈ పాతవన్నీ, నశించిపోయేవన్నీ, కంటికి కనిపించేవన్నీ మనల్ని అహంకారులుగా మార్చడానికి కారణమవుతాయి. అందుకని చూడండి, హెబ్రీ పత్రిక దగ్గరికి వెళ్ళి ఈ మాటలు ముగించుకుందాం.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం 25వ వచనం నుంచి 29 వరకు చదువుకుందాం. మీకు బుద్ధి, అందరం కలిసి చదువుదాం నాన్న. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకున్నట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృజించబడినట్లు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిస్తున్నది. అందువలన జ్ఞాపకం పెట్టుకోండి, శాశ్వతమైన వాటి మీద మనసుంచకుండా చలించిపోయి కనిపించకుండా పోయే వాటి మీద మాత్రమే మనసుంచే మనం ఖచ్చితంగా గర్విష్ఠులమయ్యే అవకాశం ఉంది. 28 అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ, ఇది పదం వినయ, ఇక్కడ ఆగ్యం, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. బాధాకరమైన సంగతి ఏమిటంటే అబ్రహాము, లోతు పని కాలిపోయింది. అబ్రహాము పని మిగిలింది, లోతు పని కాలిపోయింది. కొరింథీ పత్రిక రాస్తూ పౌలు గారు ఇలా అన్నాడు, చూడండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం. పన్నెండు, 13, 14, 15 వచనాలు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని పరీక్షించినప్పుడు కొయ్యకాలేదో, పొట్టేదో, గడ్డేదో, కర్రేదో బయటపడుతుంది. వెలగల రాళ్ళు, వెండి, బంగారం అవి కరిగిన మిగిలే ఉంటాయి. వెలగల రాళ్ళు చెదిరిపోవు, శాశ్వతంగా ఉంటాయి. రేపు దేవుడు మన ప్రతి పనిని, మన ప్రతి సంభాషణని, మన ప్రతి సంబంధాన్ని ఆయన పరీక్షించిన రోజున అవి మిగిలి ఉంటాయో, వాటి ఫలితం కాలిపోతుందేమో, జీతం ఉండదేమో. జాగ్రత్త. మనం చేసే పనిలో, మనకు అప్పగించబడిన పనిలో దీనత్వాన్ని కాపాడుకోగలిగినంత కాలం అవి నిలిచుంటాయి, లేకపోతే నష్టపోతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన మా గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి దాసునికి మీరిచ్చిన కృప కొరకు రుణస్తుని, ఒట్టివాణ్ణి ప్రభువా, సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ స్వీకరించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.